ఈ విధంగా చూసుకుంటే మనకి ఇప్పుడు మనకి వెస్ట్ బైపాస్ రోడ్‌లో ఉన్న వెంచర్స్ గురించి మీకు తెలియపరచడం జరుగుతుంది. వెస్ట్ బైపాస్ రోడ్ ఇదండి. ఓకే. ఈ వెస్ట్ బైపాస్ రోడ్ నుంచి ఇలా మనం వెళ్తే మంగళగిరి ఇట్లా ఇలా వెళ్తా ఉన్నదండి. కాజా టోల్‌గేట్ మనకి ఈ కాజా టోల్‌గేట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇటు అంటే నేషనల్ 16లో మనకి స్టార్ట్ అయ్యి ఇదిగోండి 16. సో, ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి ఈ వెస్ట్ బైపాస్ నుంచి ఇలా వెళ్తుందండి. అంటే ఇలా వెళ్తుంది మనకి మంగళగిరి అది N4, N5, N13B అలాగే N2. సో, ఇయన్నీ మనకి రాజధాని పెనుమాక, ఇయన్నీ ఉండవల్లి. ఇవంతా మనకి రాజధాని కనెక్టివిటీ ఏరియా అండి. ఈ ఉండవల్లి సెంటర్ అండి ఇది. సెంటర్ నుంచి మనకు దారి ఉంటుంది రాజధానిలో కూడా. ఇలా సూరాయపాలెం దగ్గర మనకి బ్రిడ్జ్ చేయడం జరిగింది. ఈ సూరాయపాలెం నుంచి ఇబ్రహీంపట్నం, ఇదిగోండి జక్కంపూడి. మనకి జక్కంపూడి దగ్గర 4 లేఅవుట్స్ ఉన్నాయి. తాడేపల్లి, వేమవరం. సో, పాతపాడు దగ్గర మనకి ఇది నున్న పాతపాడు అండి. ఇక్కడ 200 ఏకర్స్ అండి. ఒకటి శ్రీ సిటీ వాళ్ళు 100 ఎకరాలు, అలాగే శ్రీనిధి వాళ్ళు 100 ఎకరాలు. టోటల్‌గా 200 ఏకర్స్ రోడ్ ఫేస్ అండి. ఇలా రోడ్‌ని ఆనుకొని ఈ యొక్క 100 ఎకరాలు శ్రీనిధి వాళ్ళు, కొంచెం పాతపాడు రోడ్‌లో కొంచెం ఎదరికెళ్తే ఎస్ఆర్‌కే టౌన్‌షిప్ శ్రీ సిటీ వాళ్ళు 100 ఎకరాలండి. సో, 100 ఎకరాలు ఎల్‌పీ నెంబర్ వచ్చింది శ్రీ సిటీ వాళ్ళకి. వీళ్ళకి ఎల్‌పీ నెంబర్ రావాలండి. టీఎల్‌పీతో స్టార్ట్ చేశారు. అదే విధంగా ఈ సూరాయంపాలెం అండి. సూరంపల్లి దగ్గర మాదాలవరగూడెం, అడవినేకలం ఇవన్నీ 4 లేఅవుట్స్ ఉన్నాయండి. సో, ఈ విధంగా చూసుకుంటే మనం ఈ వెస్ట్ బైపాస్ నుంచి కొండపావులూరు అండి. కొండపావులూరు జస్ట్ 1 km డిస్టెన్స్ 2 వెంచర్స్ ఉన్నాయండి. ఇది వచ్చి 13,500, 14,000 అండి. తను జాయ్ అలాగే యూనివర్స్ ఈ 2 ప్రాజెక్టులు కూడా పోటాపోటీగా డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కొండపావులు రోడ్డును ఆనుకొని ఒక వెంచర్ ఉందండి. టీఐఎస్ అంటే మన ఇది సిల్వర్ స్పూను వెంచర్స్ అండి. ఎస్ఎల్వి సిల్వర్ స్పూన్ వెంచర్ ఎస్పీవి. ఈ వెంచర్స్ కూడా మనకి 30,000 నుంచి స్టార్ట్ అయింది గజం రేటు. ఎందుకంటే ఇది కమర్షియల్గా నెంబర్ 1 ప్లేస్ అండి ఇది కొండపావులూరు. అలాగే ఇక్కడ ఈ 2 వెంచర్స్ మనకి పాతపాడులో ఉన్న 2 వెంచర్స్‌ది కొండపావులూరు వెంచర్స్. ఈ 2 వెంచర్స్ కూడా ఫ్యూచర్‌లో మంచి డెవలప్ అవ్వడానికి ఉన్న వెంచర్స్ అండి. అలాగే బీబీగూడు నుంచి ఇటు మనకి అవుటుపల్లి అండి. చిన్న అవుటుపల్లి, పెద్ద అవుటుపల్లి ఈ దగ్గరలో మనకి నేషనల్ 16లో కలుస్తుందండి. మనకి కాజా టోల్‌గేట్ నుంచి వచ్చే రోడ్డు ఇది. ఈ రోడ్డు చూశారు కదండి. ఈ రోడ్డు వచ్చి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కాజా టోల్‌గేట్ 60లో నుంచి మళ్ళీ నేషనల్ 65 టచ్ చేసుకొని మనకి ఇలా 16లోకి వచ్చి కలుస్తుందండి. ఈ 16లో కలుస్తుంది. ఈ 16లో మనకి గన్నవరం దగ్గర 100 ఫీట్ రోడ్ అండి. పురుషోత్తంపల్లి రోడ్డు 100 ఫీట్ రోడ్లో ఆనుకొని ఒక వెంచర్ వేయడం జరిగింది. గజం 21,500 అండి. ఇది ప్రైడ్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండి. సో, ఈ విధంగా మనకి ఔటర్ రింగ్ రోడ్డు చాలా దగ్గర ఇలాగా మనకి గన్నవరం, చిన్నవటిపల్లి, అజ్జంపూడి ఇవన్నీ చాలా దగ్గర. కేసరపల్లి ఎయిర్పోర్ట్ ఇవన్నీ దగ్గర. సో, ఇలాగే మనకి ఐటీ మీద ఇవన్నీ ఇండస్ట్రియల్స్ ఏరియాస్ అన్నీ దగ్గరండి. దానివల్ల ఈ యొక్క గన్నవరం 100 ఫీట్ రోడ్డు పురుషోత్తమ రోడ్లు ఎన్నుకొని మనకి రైల్వే ట్రాక్ కొంచెం ముందేనండి మనకి గన్నవరం దగ్గర. సో, ఈ వెంచర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్కి. సో, వేలుపూరు, ఉప్పులూరు అండి. ఈ ఉప్పులూరు దగ్గర రైల్వే ట్రాక్ ఉందండి. ఈ ఉప్పులూరు దగ్గర కూడా మనకు వెంచర్ ఉంది. టోటల్గా ఇది ఒక 10 ఏకర్స్ వెంచర్ అండి. ఎల్పీ నెంబర్ వచ్చేసింది. డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇది వచ్చేప్పటికి గజం 21,000 అండి. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత పెనమలూరు అండి. పెనమలూరు, పోరంకి. ఈ పోరంకి దగ్గర మనకి భ్రమర్ హౌసింగ్ ఎస్టేట్ రేగల్ సిటీ అని ఫేజ్ 2 వేశారండి. ఇది వచ్చి గజం 32,000, 33,000, 36 రేటుగా పెట్టడం జరిగింది. అదే పెనమలూరు అండి. ఫేజల్ కంపెనీ ఉంది, చతుర్భుజ ఉంది. అలాగే మన హరివిల్ వెంచర్స్ ఉన్నాయండి. 3 వెంచర్స్ ఉన్నాయి. గంగూరులో కూడా మనకి వెంచర్ ఉందండి శ్రీ సిటీ వాళ్ళది. సో, ఎన్ని సిటీ సరౌండింగ్లో అండి. ఈ పెద్దపులపాక కృష్ణసాయి హౌసింగ్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ వేశారండి. ఇది 7 ఏకర్స్ ఇది సిమెంట్ రోడ్స్ మొత్తం. దీంట్లో హౌసింగ్ ప్రాజెక్ట్ ఉంది. సో, ఈ పెద్దపులపాక, పోరంకి, గంగూరు, పెనమలూరు ఇక్కడ గోసాల ఈ 5 విలేజెస్లో మనకి వెంచర్స్ ఉన్నాయి. సో, ఇన్నర్ రింగ్ రోడ్డుకి మనకి ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇక్కడ మనకి కాసనేపాలెం, అలాగే బొడ్డపాడు, మద్దూరు, రొయ్యూరు, కంకిపాడు అండి. ఈ కంకిపాడు జోన్లో కూడా మన వెంచర్లు ఉన్నాయి. ఇదిగో కోలవెన్ని. ఇక్కడ ఎంఆర్ ఎస్టేట్ వాళ్ళకి వెంచర్ వేశారు. కంకిపాడులో కూడా మనకి ఫ్యూజన్ కంపెనీ, హరివిలో కంపెనీ వేశాడు. బొడ్డపాడు దగ్గర కార్తికేయ రియల్ ఎస్టేట్ వాళ్ళు, భవిష్య వాళ్ళు వెంచర్ వేశారండి. అంటే కాసరేనపాలెం, రొయ్యూరు ఈ దగ్గరలో కూడా మనకి వెంచర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్యూచర్లో డెవలప్ అయ్యే వెంచర్స్ అండి ఇది. అలాగే ఈ ఉప్పులూరు, తర్వాత అజ్జింపూడి, కేసరపల్లి, నెప్పల్లి, ఆకునూరు, అలాగే ఈ వెంచర్స్లో కూడా మనకి బాగా డెవలప్ అయ్యే ఏరియాలు ఇవన్నీ. సో, చూస్తున్నారు కదండి. ఇదిగో రొయ్యూరు, ఒల్లూరుపాలెం, అలాగే ఇవన్నీ డెవలప్ అయిన ప్లేసెస్ అండి మనకి. ఈ నెప్పల్లి, ఆగునూరు, ఒల్లూరుపాలెం ఈ సైడ్ కూడా మనకి వెంచర్స్ ఉన్నాయి. ఇవి కూడా 13,500, 14,000 ఈ రేంజ్లో ఉన్నాయండి. మనకి కంకిపాడ దాటిన తర్వాత కొంచెం మీకు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. 18,000, 13 అలా మనకి ఈ వెంచర్స్ అన్నీ డెవలప్ అయ్యే వెంచర్స్ అండి ఇవి. చూస్తున్నారు కానీ ఇదంతా మనకి ఔటర్ రింగ్ సంబంధించినండి. మనకి ఇలా మనకు చూసుకుంటే మంచి వెంచర్స్ కనీసం ఒక 10 వెంచర్స్ లేఅవుట్కి సంబంధించినవి ఉన్నాయి.
సో అన్ని వెంచర్స్ మీకు డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇదండి మన ప్రాజెక్ట్స్ గురించి మీకు ఇంకా ఈ వెంచర్స్ అన్నీ నేను మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. అన్నీ అన్ని కంపెనీస్ కాడ మంచి బ్రాండ్ ఉన్న కంపెనీస్ అండి. సో డెవలప్‌మెంట్ విషయంలో గానీ, అంతా అభివృద్ధి చేయడం విషయంలో గానీ అన్నీ మంచి కంపెనీస్ అండి. సో ఈ సంవత్సరం మీకు ఈ కంపెనీస్‌లో అన్నీ మీకు జెన్యూన్‌గా రికార్డ్స్ పరంగా గానీ, ఫైల్స్ పరంగా గానీ, డాక్యుమెంట్ పరంగా గానీ ఈ రిజిస్ట్రేషన్‌కి సంబంధించింది గానీ అన్నీ అండి. మన ఎల్‌పీ నంబర్ దగ్గర నుంచి ప్రొసీడింగ్ లెటర్, మార్ట్‌గేజ్ లెటర్స్ అన్నీ కంప్లీట్‌గా మీకు ఆర్ఎస్ నంబర్‌తో సహా అన్ని రికార్డ్ ఫైల్స్ అన్నీ మీకు అందజేయడం జరుగుతుంది. సో మీకు గనక ఈ వెంచర్స్‌లో ఎక్కడ కావాలన్నా ఈ 2026లో మీ యొక్క కోరికల్ని, మీ యొక్క ఆశల్ని, మీ యొక్క ఆనందాన్ని పంచుకొని అన్నీ కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. మళ్ళీ ఈ 2026 మీకు బాగా జరగాలని, మంచి వెంచర్స్ కొని మీ పిల్లలకి, మీ పిల్లల భవిష్యత్తుకి, మీకు అందరికీ ఒక ఆస్తిలాగా ఉండాలని మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సీడీఆర్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ విజయవాడ.